పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు పలు శాఖల మంత్రులుగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నటువంటి సంగతి తెలిసిందే. మరి కేవలం ఆయన ఇలాంటి బాధ్యతలే కాకుండా పిఠాపురం ఆధ్యాత్మిక నగరంగా కూడా తీర్చిదిద్దుతానని గతంలో మాటిచ్చారు. పరమ పవిత్రమైనటువంటి పురుహూతికా దేవికి సంబంధించి శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం కావడంతో పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున మరి పిఠాపురంలోని మహిళలకు 12,000 మందికి పైగా ఎంతో అద్భుతమైనటువంటి చీరలు, పసుపు కుంకుమలు పంపిణీ చేశారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా పిఠాపురంలో ఆడపడుచులకు ఇలాంటి అమూల్యమైనటువంటి ఐదవతనానికి గుర్తుగా పెట్టుకునే పసుపు కుంకుమలు, తమలపాకులు, అలాగే ఇక వాళ్ళకి గాజులు, ప్రసాదాలతో పాటు పట్టు చీరలను అందించారు. శ్రావణ మాసంలోని ఈ చివరి శుక్రవారం పిఠాపురంలోని శక్తిపీఠం శ్రీ పురుహూతికా అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రత పూజలు నిర్వహించారు. ఈ వ్రతంలో పాల్గొన్న ఆడపడుచులకి స్థానిక శాసనసభ్యులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత ఖర్చులతో పంపిన పసుపు కుంకుమ చీరలు అందించారు. పవన్ కళ్యాణ్ గారి తరపున నాగబాబు గారి భార్య ఈ విషయంలో అన్ని దగ్గరుండి జరిపించారు. పవన్ కళ్యాణ్ తరపున ఆయన వదిన నాగబాబు సతీమణి పద్మజ గారి చేతుల మీదుగా, అలాగే ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ గారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్న ఆడపడుచులందరికీ పసుపు, కుంకుమ, చీరలను కానుకగా అందజేశారు. కొణిదల పద్మజ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ బొట్టు పెట్టి మరీ సారెను ఎంతో సంప్రదాయబద్ధంగా అందించారు. పురోహితిగా అమ్మవారి సామూహిక వరలక్ష్మి వ్రతం కూడా అక్కడ అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. పిఠాపురం ఆడపడుచులతో కలిసి పద్మజ గారు వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో అద్భుతంగా ఆచరించారు. వేద పండితుల మంత్రోచ్చారణతో ఘనంగా వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు. సామూహిక వరలక్ష్మి వ్రత నేపథ్యంలో ఉదయం 5 గంటల నుంచే పురోహూతికా అమ్మవారి ఆలయం వద్ద భక్తులు బారులు తీరారు. వందలాదిగా తరలివచ్చి భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని క్యూ లైన్లు ఏర్పాట్లు చేసి ఎటువంటి తొక్కిసలాటలు, ఇబ్బందులు లేకుండా ఎంతో చక్కగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇక నాగబాబు గారి భార్య పద్మజ గారి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు కూడా చేశారు. పురోహిత అమ్మవారికి కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకుని తన ప్రత్యేక ప్రార్థనలు మరి అక్కడ నివేదించుకున్నారు. ఆలయంలో ముఖ్యంగా చేపట్టిన సామూహిక వరలక్ష్మి వ్రత పూజకు ఎంతో అద్భుతంగా అక్కడ ఆడపడుచులందరూ పాల్గొన్నారు. వ్రతం ఆచరించే వాళ్ళందరికీ కూడా అమ్మవారి కృపా కటాక్షాలు కలగాలని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ నేతలు అందులో పాల్గొన్నారు. అక్కడ మరి జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది.